చిన్నప్పటి నుంచి చూస్తున్న దానికి ఇప్పుడున్న దానికి ప్రైజెస్ తేడా కానీ రాఖీలో ఉన్న డిజైన్స్ తేడా కానీ మీకు ఎలా అనిపిస్తుంది? మా చిన్నప్పుడు అంటే కొంచెం స్పాన్స్తో అలా వచ్చేవి, ఇప్పుడు అన్ని సీజెడ్ అని స్టోన్స్ అని డిఫరెంట్ వస్తుంది. అంటే ఇప్పుడు ప్రైజెస్ కూడా అలానే ఉన్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, మీకు గుర్తొచ్చేది ఏంటి? నాకైతే తమ్ముడు ఉన్నాడు, సో మేము వాడికి రాగి టై చేసిన తర్వాత వాడికి బ్లెస్సింగ్స్ ఇచ్చి జస్ట్ అంతే, వాడికి స్వీట్స్ పెట్టి అంతే. ఇట్స్ జస్ట్ ఎ బాండ్ అండ్ నాట్ మోర్ దెన్ దాట్. అంత ఖరీదుగా రాఖీలు కొనాలి అని అయితే లేదు. ఒకవేళ డిజైన్స్ నచ్చకపోతే మేము ఇంటికి వెళ్ళి చేసేసుకుంటాం. అంటే ఇప్పుడు ఒక రాఖీని కొనడానికి కొంతమంది వేలలో కూడా ఖర్చు పెడతారు, అది కరెక్ట్ అంటారా? అంటే నో, ఐ డోంట్ థింక్ సో. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. మనీ ఉంటే కొనుక్కుంటారు, లేకపోతే వాళ్ళు చేయగలనంతలో చేసుకుంటారు. ఇప్పుడు మీ దృష్టిలో అంటే రాఖీ లేకున్న స్పెషల్ ఏంటంటే ఎందుకని రాఖీ మనం చేసుకునేది? రాఖీ ఎందుకు చేసుకున్నామంటే లైక్ ఇట్ ఇంప్రూవ్స్ ద బాండింగ్ బిట్వీన్ సిస్టర్ అండ్ బ్రదర్. వాళ్ళ క్షేమం మనం కోరుకుంటూ మనకి ధైర్యంగా ఉంటారని వాళ్ళకు గుర్తు చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటాం. ఏం చేస్తారు అసలు మీరు కట్టే టైం అసలు ప్రాసెస్ ఏం చేస్తాం? మామూలుగానే కుంకుమ పెట్టి అన్నయ్య అయితే అక్షింతలు వేయించుకుంటాం, కట్టేసి ఆయన చేత వేయించుకుంటాం. తమ్ముడైతే మేము అక్షింతలు వేస్తాం, బొట్టు పెట్టి రాఖీ కట్టేసేసేసి అక్షింతలు వేసి స్వీట్ పెడతాం. దాని తర్వాత తీసుకుంటారు కదా, గిఫ్ట్ తీసుకుంటాంగా. అది చీరలు పెడతారు, డ్రెస్సులు చీరలు పెడతారు. మాకు 5 ఉన్నారు, మేము బాగా చేసుకుంటాం ప్రతిసారి. వస్తాయి, అందరం కలుస్తాం, అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరం కలుస్తాం, ఎంజాయ్ చేస్తాం బాగా. గతంలో రాఖీ బిజినెస్ ఎలా ఉంది, ఇప్పుడు బిజినెస్ ఎలా ఉంది అంటే పెరగడం కానీ? గతంలో అంటే ఎక్కువ ఇదివరకు స్పాంజ్ రాఖీ, తర్వాత థ్రెడ్ రాఖీస్ వస్తాయి, ఆ రాఖీస్ తర్వాత ఇప్పుడు అన్నీ ఇంకా మొత్తం కస్టమర్కి ఇమిటేషన్ మోడల్స్, తర్వాత కస్టమైజేషన్ మోడల్స్, అలా మొత్తం అంటే కార్టూన్ రాఖీస్ బేబీస్కి, తర్వాత పెద్దవాళ్ళకి సీజెడ్, సిల్వర్ ఇమిటేషన్ ఐటమ్స్ సీజెడ్, అలా ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తున్నారు వాళ్ళు. మేము కూడా కస్టమర్ అట్రాక్షన్ కోసం మేము కూడా మార్చుకుంటూ వస్తున్నాము. కస్టమైజ్డ్ అన్నారు కదా, అంటే కస్టమర్ ఎవరన్నా మీకు ఇట్లా కావాలి అంటే మీరు కస్టమైజ్ కూడా చేపిస్తాము. ఎంత అవుతుంది అది? అది 300 200 నుంచి స్టార్టింగ్ ఉంటుంది, 200 నుంచి అప్ టు 600 700. అది ఐటమ్ మెటల్ ఐటమ్ వస్తే కాస్ట్ ఉంటుంది. ఆ ఇమిటేషన్ తర్వాత కస్టమైజేషన్ అనేది బిఫోర్ అంటే 15 days బిఫోర్ ముందు నుంచే చేస్తాం, కానీ ఇప్పుడైతే ఓన్లీ ఈసీజెడ్ రాఖీస్ ఇవే అమ్ముతాం. అది అంటే ఎందుకని జరుపుకుంటాం? రాఖీ అనేది మనకి రాఖీ పౌర్ణమి శ్రావణ మాసంలో వచ్చేది. అది అన్న చెల్లెళ్ళకి అక్క తమ్ముళ్ళకి వచ్చే ఎక్స్పిషియస్ డే, అంటే ఒక ప్రాముఖ్యమైన రోజు. ఎలా అంటే వాళ్ళు తమ్ముడు లేకపోతే అన్నయ్య ఉన్నాడంటే అక్కకి చెల్లికి వాళ్ళ ఒక్కొక్క అనుబంధం అండ్ ధైర్యం. ఇక ఏ లోటుపాట్లు వచ్చినా ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్తాడు తమ్ముడు కానీ అన్నయ్య కానీ. అలానే ఏ ఇబ్బంది వచ్చినా ఫ్యామిలీ పరంగా నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా కూడా మన ఫ్యామిలీ మన నాన్న మన అమ్మకి ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా నేనంటూ ఉన్నానని అక్క మనకి ధైర్యం చెప్తుంది. ఎలా అయితే అమ్మ ఉన్నంత వరకు అమ్మ ఎలా చెప్తారో అలానే అక్కను చెల్లి వాళ్ళు ఎప్పుడైతే అమ్మ వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళు మనకి తోడు నీడలు అనేది అందిస్తూ ఉంటారు, ధైర్యం చెప్తారు ఎలా ఫ్యామిలీని ఎలా లీడ్ చేయాలి ఏంటి అనేది. ఈరోజు ఏదైతే రాఖీ పర్వదినం ఉందో ఆ రోజుకి ఏంటంటే అక్క చెల్లెళ్ళు అదే అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు వీళ్ళకి ఇంకా అదొక ఆస్పిషియస్ డే. ఎలా అంటే గుర్తింపదగినది. ఆ రోజు ఒక ప్రామిస్ ఎలా అంటే నీకంటూ నేను ఉన్నాను, ఏదన్నా వెల్త్ పరంగా హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా ఉన్నా కూడా
నేనంటూ మీకు ఉన్నాను, ఏ లోటుపాటు లేకుండా చూసుకుంటాను అన్నట్టుగా ఒక ధైర్యం చెప్తాను. ఇప్పుడు గతంలో ఉన్న రాఖీలకి ఇప్పుడున్న రాఖీలకి ప్రైస్ వేరియేషన్ ఎలా ఉందంటారు? బాగా పెరిగిందంటారా లేకపోతే తగ్గిందంటారా? పెరిగింది, బాగా పెరిగింది. అంటే ఎంతలో కొంటున్నారు మీరు ఇప్పుడు? మేమా ఇప్పుడు 200, 300 అలా పెట్టుకుంటాం. గతంలో ఎంతలో తీసుకునేవాళ్ళు? ఇదివరకు 100, 50 అలా వచ్చాయి, ఇప్పుడు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. రాఖీ కట్టి అంటే దేని గురించి రాఖీ కట్టేది? అంటే బంధం విడిపోకూడదు కదా, ఒక సంవత్సరం గుర్తు చేస్తూ ఉండాలి కదా మళ్ళీ మళ్ళీ. పౌర్ణమి అనేది అన్నదమ్ములకి, మనం అక్క చెల్లెళ్ళు కానీ తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు క్షేమంగా ఉండాలని చెప్పేసి మనం సంవత్సరానికి ఒకసారి బాగా జరుపుకుంటాం. అన్నదమ్ములు ఎవరైనా మనం రక్ష కట్టామంటే వాళ్ళు ఆ సంవత్సరం మొత్తం బాగుంటారని నమ్మకం. బ్రదర్ ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రాఖీ ఎందుకని మనం కట్టేది? అంటే అసలు ఈ రక్షాబంధన అనే దానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం రక్షలాగా ఉంటుందని, ఎట్లా అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కడతారు. చేస్తున్నారు. నేను 4 years నుంచి పెడుతున్నాను, 4 సంవత్సరాల నుంచి. అంటే 4 సంవత్సరాల్లో మీ వ్యాపారంలో ఏమన్నా మార్పు చూసారా? మార్పు ఉందండి. ఫోన్లో బుక్ చేసుకోవడం వచ్చినాయి కదా, అప్పటి నుంచి ఇప్పటికి చాలా తేడా ఉంది. మేము ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బాగా అమ్మాము, ఇక తర్వాత 2 years నుంచి అస్సలు లేదు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంటే ఎన్ని రోజులు ఈ వ్యాపారం? ఇది 2 రోజులే అండి, 2 రోజులే అంతే. ఇంకా ఎంత వచ్చేది ప్రాఫిట్ మీకు అప్పుడు? ప్రాపర్టీ అంటే అండి ఎంత అంటే ఒక 2000, 3000 అంతేనండి. అంతే అంతే. స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉంది, హైయెస్ట్ ఎంత ఉంది మీ దగ్గర? 10 నుంచి 120 దాకా ఉన్నాయండి, ఇంకంతే హైయెస్ట్. ఓకే, అంటే ఏంటి ప్రైస్లో ఉన్న వేరియేషన్స్ ఏంటి ఒకసారి మాకు చూపిస్తారా? ఇదిగోండి, ఇవి వచ్చేసరికి 120 అలా పడిద్దండి. ఇది 120. దానికంత రేటు సిల్వర్ది కదండి, అందుకని ప్యూర్ సిల్వరు. డిజైన్ బట్టి మారుతూ ఉంటుందండి, అది రేటు కూడా మారిద్ది.